అక్బర్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి మేవార్ మాతృభూమి ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న ఆ మహారాజు తుది జీవితం చావన్ నగరంలో ఎంతో నిరాడంబరంగా సాగింది. రాజభవనాలు, సింహాసనాలు లేకపోయినా ప్రజల గుండెల్లో అయిన స్థానం దేవుడి కంటే మిన్నగా నిలిచింది. అయితే జీవితాంతం విశ్రాంతి లేకుండా గుర్రంపై అడవుల్లో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ గడపడం వల్ల ఆయన శరీరం తీవ్రంగా అలసిపోయింది. ఒకనాడు చావన్ అడవుల్లో విల్లుతో వేటాడే సమయంలో బలమైన విల్లును ఎక్కుపెట్టి ఒక్కసారిగా గురిచూసి వదిలే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అకస్మాత్తుగా జరిగిన ఒత్తిడి వల్ల ఆయన శరీరంలో తీవ్రమైన అంతర్గత గాయమైంది. ఆ వేట ప్రమాదంలో తగిలిన గాయాలు క్రమంగా పెరిగి ఆరోగ్యం మరింత క్షీణించగా చివరకు జనవరి 19, 1597న చావన్లో తన 56వ ఏట ఆ మహాసింహం తుది శ్వాస విడిచింది. మహారాణా మరణ వార్త విన్న శత్రు చక్రవర్తి అక్బర్ సైతం తన కన్నిటిని ఆపుకోలేకపోయాడు. ఈ ప్రపంచంలో తన ఆత్మగౌరవాన్ని ఎవరి ముందు తలవంచకుండా కాపాడుకున్న ఏకైక వీరుడు మహారాణా ప్రతాప్ సింగ్ అంటూ మనస్ఫూర్తిగా ఆ వీరుడికి శ్రద్ధాంజలి ఘటించాడు. కానీ ఆ భౌతిక కాయం నేల రాలినంత మాత్రాన ఆ మహాయోధుడి ప్రయాణం ఆగిపోలేదు. అక్కడే ఆయన అసలు సిసలైన అమరత్వ ప్రయాణం మొదలైంది. ఆ తుది అంకం ఎలాంటిదో ఫైనల్ పార్ట్లో చూద్దాం.